జల్సాలకు అలవాటు పడి వాహనాలను దొంగతనం చేస్తున్న ఇద్దరు నిందితులను రిమాండ్కు తరలించారు నాగర్ కర్నూలు జిల్లా పోలీసులు. పెద్ద కొత్తపల్లి మండలం వావిల్లబావి గ్రామానికి చెందిన యుగేందర్, నాగర్ కర్నూలు పట్టణంలోని వినోబా నగర్ కాలనీకి చెందిన నీలాంబర్ అనే ఇద్దరు స్నేహితులు జల్సాలకు అలవాటు పడి కొంతకాలంగా బైక్ దొంగతనాలు చేస్తున్నారు. నాగర్ కర్నూలు పట్టణంలో ఈ ఇద్దరు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు విషయాలు బయటపడ్డాయన్నారు పోలీసులు. బైక్లు దొంగతనం చేస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారని చెప్పారు నాగర్ కర్నూలు సిఐ అశోక్ రెడ్డి. నాగర్ కర్నూల్, ఉప్పల్, మేడిపల్లి, కల్వకుర్తి పట్టణాలకు చెందిన 4 బైకులు వనస్థలిపురంలో పరిధిలో ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాల విలువ సుమారు 3,95,000 ఉంటుందని చెప్పారు. కేసు ఛేదించేందుకు తీవ్రంగా కృషి చేసిన నాగర్ కర్నూల్ ఎస్ఐ గోవర్ధన్, కానిస్టేబుల్లను సిఐ అశోక్ రెడ్డి అభినందించారు. రెండు బైక్ల మీద వస్తున్నారు. వారిని అనుమానాస్పదంగా వాళ్ళ వెహికల్స్ చెక్ చేయగా వారికి సంబంధించిన ఎటువంటి వివరాలు కూడా సరిగా చెప్పకపోవడం వల్ల క్షుణ్ణంగా వాళ్ళని విచారిస్తే అవి దొంగతనం చేసిన వెహికల్స్గా నిర్ధారణ అయింది. వారిని విచారించగా వాటితో పాటు ఆ 2 బండ్లతో పాటు ఇంకొక 2 బైకులు మరియు ఒక ఆటో, మొత్తం 5 బండ్లను వాళ్ళు దొంగతనం చేసినట్టుగా వాటిని కూడా రికవరీ చేసి వారిని అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా షాగాది యుగంధర్ నాయుడు, తండ్రి పేరు మల్లేష్, 24 సంవత్సరాలు. ఇతంది పెద్ద కొత్తపల్లి మండలం, నాగర్ కర్నూలు జిల్లా. ఇంకొక అతను వేపూరి నీలాంబరి, తండ్రి పేరు బంగారయ్య, 22 సంవత్సరాలు. ఇతను మన వినోబా నగర్ కాలనీ, ఎర్రగడ్డ, నాగర్ కర్నూలు. గతంలో జూలై 29 తారీఖు నాడు రాత్రి పూట మన దగ్గర ఒక బుల్లెట్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ దొంగతనం జరిగింది. దాని విషయంలో ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది. ఎంక్వైరీ చేస్తున్న సమయంలోనే అదే బుల్లెట్ బైక్ మనకు తారసపడడం జరిగింది. దాన్ని పట్టుకొని విచారించగా మన బైక్తో పాటు ఉప్పల్ పరిధిలో ఒక బండి, రాచకొండ కమిషనరేట్ పరిధిలో, వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఆటో, మేడిపల్లి పిఎస్ పరిధిలో ఇంకొక బైక్, మరియు మన జిల్లాకు చెందిన కల్వకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంకొక బైక్ దొంగతనం చేసినట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. వారిద్దరిని అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టు